హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రత్యక్షానుకృతి పరోక్షానుకృతి వాక్యాల గురించి తెలుసుకుందాం. ఓకే, వాక్యంలో చెప్పదలచిన విషయం చెప్పడం పూర్తయిన తరువాత అని చెబుతాము. అలా చెప్పే వాక్యాలను అనుకృతి వాక్యాలు అంటారు. ఈ అనుకృతి వాక్యాలు రెండు రకాలు. ఒకటి ప్రత్యక్షానుకృతి, రెండు పరోక్షానుకృతి వాక్యాలు. ఒకటి ప్రత్యక్షానుకృతి వాక్యాలు. తాను కానీ ఎదుటి వ్యక్తిని కానీ చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్నే ప్రత్యక్షానుకృతి వాక్యం అంటారు. నేరుగా చెప్పదలుచుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యేకంగా చెప్పినట్లుగా ఉంటుంది. ఆ విధంగా చెప్పడాన్నే ప్రత్యక్ష కథనం అంటారు. ఈ ప్రత్యక్షానుకృతి వాక్యాలు ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి. అంటే నేను, మేము, ఉదాహరణకి వంటి ఉత్తమ పురుష సర్వనామాలు కనిపిస్తాయన్నమాట. ఎగ్జాంపుల్, నన్ను ఉపన్యాస రంగము వద్దకు తీసుకొని పోయిరి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్, ఉద్ధరణ చిహ్నాలు అన్నాం కదా. నేనెట్లు ఉపన్యసించి తిని, నన్ను మీరు క్షమించవలయును, మేము వస్తాం సార్. ఈ విధంగా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయన్నమాట ప్రత్యక్షానుకృతి వాక్యాలు. నెక్స్ట్ పరోక్షానుకృతి వాక్యాలు. ఇతరులు చెప్పిన లేదా తాను చెప్పిన విషయంలోని అభిప్రాయాన్ని మాత్రమే చెబితే అది పరోక్షానుకృతి. ఉత్తమ పురుషలో కాకుండా విషయాన్ని ఇంకొకరు చెబుతున్నట్టుగా వాక్యం ఉంటే అది పరోక్షానుకృతి. ఈ వాక్యాలలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు. ఉదాహరణకు చూడండి, నరేష్ తాను రానని రఘుతో అన్నాడు. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు. ఇవి పరోక్షానుకృతి వాక్యాలు. ఇప్పుడు మనం ప్రత్యక్షానుకృతి వాక్యాల ఉదాహరణలు చూద్దాం. ప్రత్యక్ష పరోక్ష రెండు. నేనొక్కడినే అదృష్టవంతుడినా అన్నాడు రవి. ఇది ప్రత్యక్ష. ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, అది బండ గుర్తు పెట్టుకోవాలి. ఇన్వర్టెడ్ కామాస్, ఉద్ధరణ చిహ్నాలు ప్రత్యక్ష. పరోక్షానుకృతిలో తానొక్కడే అదృష్టవంతుడా అని రవి అన్నాడు. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ రాశాడు. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ రాశాడు. ఇక్కడ ఇక్కడికి శక్తి అని వచ్చింది, ఇక్కడ శక్తి అని శ్రీశ్రీ రాశాడు. పరోక్షానుకృతిలో ఇలా ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని నాన్న చెప్పాడు. తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. ఇది పరోక్షానుకృతి. నేను నీతో నేను రాను అని చెప్పాను. అదే పరోక్షానుకృతిలోకి మారాలంటే నీతో నేను రానని చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, టీచర్ మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. ఇది ప్రత్యక్షానుకృతి. పరోక్షానుకృతిలో టీచర్ మిమ్మల్నందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. మీరు, పరోక్షానుకృతిలో మిమ్మల్ని అని వచ్చేస్తుంది చూడండి. అతడు నీతో నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. ఇది ప్రత్యక్ష. అతడు నిన్ను ఇక్కడే ఉండమని అన్నాడు. ఇది పరోక్షానుకృతి. మరికొన్ని ఉదాహరణలు. అమ్మ మీతో బాగా చదువుకోండి అని చెప్పలేదా? ఇది ప్రత్యక్షానుకృతి. అమ్మ మిమ్మల్ని బాగా చదువుకోమని చెప్పలేదా? పరోక్షానుకృతి. గమనిక చూడండి, ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోనికి మారేటప్పుడు క్రింది మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటంటే, మాటలు లేదా వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు, ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అని చేరుస్తారు, ముందు పదంతో కలుపుతారు అనిని. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటి ప్రథమ పురుషలోకి తాను, తాము, తన, తమ లాగా మారుతాయన్నమాట. ఇది ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనాల ఉదాహరణలు మరియు సూచనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.